Reddy Srikanth, iNews, Nizamabad. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో దసరా సందడి మొదలైంది. జనం పట్నం వదిలి పల్లె బాట పట్టారు. దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు పట్టణ వాసులు పయనమయ్యారు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పై ట్రాఫిక్ స్తంభించింది. కేతేపల్లి పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. హైవేపై ట్రాఫిక్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో దసరా సందడి మొదలైంది. జనం పట్నం వదిలి పల్లెబాట పట్టారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, పట్నం వదిలి పల్లెబాట పట్టారు ప్రజలు. మరి అక్కడ హైదరాబాద్ అలాగే విజయవాడ వెళ్లే టోల్ ప్లాజా దగ్గర కూడా ట్రాఫిక్ స్తంభించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో దసరా పండుగ సందడి మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే రేపటి నుంచి దసరా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జనం ఎక్కువగా ఇటు హైదరాబాద్ వదిలి ఇటు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నిరంతరం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ టు విజయవాడ హైవే కావచ్చు, ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవేతో పాటు హైదరాబాద్ టు వరంగల్ హైవేపై వాహనాల రద్దీ పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు హైదరాబాద్ విజయవాడ హైవేపై పంతంగి అదేవిధంగా కొర్లపాట్ టోల్గేట్ వద్ద భారీగా వాహనాలు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు వరంగల్ హైదరాబాద్ హైవేపై బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవేపై కూడా ఇటు మారుగులపల్లి టోల్గేట్ వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే రేపు బతుకమ్మ పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి సెలవులు కాబట్టి ఇటు ఏపీ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా ఇటు వారి ఊర్లకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పై ఇటు రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా జాగ్రత్తలు అయితే చేపడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ రద్దీ అయితే పెరిగింది. ఇదే ట్రాఫిక్ మధ్యాహ్నం అంటే రేపటి వరకు కూడా ఇదే ట్రాఫిక్ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా కూడా చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఎక్కడైతే హైవేపై బ్లాక్ స్పాట్స్ వద్ద కూడా ఇటు తగు జాగ్రత్తలు చేపడతా ఉన్నారు. అక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా పోలీసు అధికారులు సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే నిరంతర రద్దీగా ఉండేటువంటి హైవేలు అయినటువంటి హైదరాబాద్ టు విజయవాడ హైవే కావచ్చు, ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవే, అదేవిధంగా హైదరాబాద్ టు వరంగల్ హైవే కూడా ఇప్పుడు దసరా సందడి అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కారు రేస్లను తలపిస్తేటువంటి సీన్స్ కూడా ఈ హైవేలపై కనబడతా ఉంది. బ్రహ్మణి. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా